సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే ఇట్స్ బేసికలీ ఎ డిఫికల్ట్ జాబ్ యాజ్ యూ సెడ్. ద ప్రాబ్లమ్ ఈజ్ ద నాన్ అవైలబిలిటీ రాదర్ దెన్ ది సర్జరీ ఇట్ సెల్ఫ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంటుంది అంటే ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే దానికి గోల్డెన్ అవర్ ఉంటుంది. అంటే వీ హ్యావ్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఆపరేటెడ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం. ఆ స్పాన్ ఆఫ్ టైం ఏంటంటే ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే ఫింగర్స్ మాత్రం వీ కెన్ టేక్ అప్ టు 24 hours. బట్ కానీ హ్యాండ్ల తప్పలింగ్ ఉంటే అది ఎప్పుడు దాకా టైట్ అంటే క్యాడవరిక్ స్పాజమ్ లో వెళ్ళిపోదో ఆ లోపలే ఆపరేషన్ చేసేయాలి. దాని అర్థం వీఆర్ ఫైటింగ్ విత్ టైం రాదర్ దెన్ సర్జన్ ఆర్ ద అవైలబిలిటీ. ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఐ గాట్ ట్రైన్డ్ ఇన్ గంగా హాస్పిటల్ విచ్ ఈస్ ద సెంటర్ ఫర్ రీప్లాంటేషన్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ మై ట్రీట్మెంట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ గుంటూరు సో దాట్ ఇట్ రీచెస్ టు ద డోర్ స్టెప్ ఆఫ్ అవర్ పేషెంట్స్. ఎందుకంటే మన దగ్గర ఉండే ఆ కరెక్ట్ ఒక 3-4 గంటలైనా 6 గంటల లోపల రావడం కోసము ఆ పేషెంట్స్ కి మనం ఒక కొత్త అవగాహన తేయడానికే ఈ ఇంటర్వ్యూ ప్రాబ్లీ. సో దట్ వీఆర్ రీచింగ్ అ సెంటర్ వేర్ వీ కెన్ డూ దిస్ అండ్ ఫినిష్ ద జాబ్ at the earliest so that the hand survives. That is a treatment. And it's as you said, it's a technically difficult job. Technically difficult enduku ante it is time bound. Rendodi it is the skills bound and a team effort. Andukana important team effort. Endukante ఇప్పుడు మనము చెయ్యి ఆలోచిస్తే కుదరదు. పేషెంట్ ఒక పక్క అటాచ్ అయ్యినాడు చెయ్యికి. ఒక చెయ్యి ఒకటే కట్ అవ్వదు, దాంతో చాలా ఇంజురీస్ ఉంటాయి. చెయ్యి కట్ అవ్వగానే దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ అండ్ లాట్ ఆఫ్ సీన్ అరౌండ్ ఇట్. సో ఆ బ్లడ్ పెట్టడం అయినా, పేషెంట్ స్టెబిలైజ్ చేయడం అయినా, లేకపోతే ఈ చెయ్యికి ట్రాన్స్పోర్ట్ చేయడం అయినా అన్ని పెద్ద ఇష్యూస్. అండ్ గెటింగ్ ఇన్ టు ద పేషెంట్ ఆపరేషన్ టేబుల్ విత్ మినిమల్ బ్లడ్. అంటే ఈ పేషెంట్ మనకు వచ్చినప్పటికీ దాదాపు హిమోగ్లోబిన్ ఏది 14 ఉండాలో అది 5 ఉన్నది. సో ఆ 5 హిమోగ్లోబిన్ ని ఇంప్రూవ్ చేసి డాక్టర్ శిరీష్ గారు ఆ పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి మనకి ఇచ్చేటప్పటికి అది ఒక పెద్ద వండర్ఫుల్ టాస్క్ విచ్ హి హాస్ డన్. ఇన్ దట్ మీన్ టైం ఏమేం చేస్తామంటే ఆ చెయ్యి అది కట్ అయి ఉంటుంది చెయ్యి, దానికి క్లీనింగ్ చేస్తాము, దాంట్లో నరాలు వెతుకుతాము, దాంట్లో ఎముకలు కట్ చేస్తాము, దాంట్లో ప్లేట్ వేస్తాము, దాంతో నరాలన్నీ వెతికి పెడతాము. ఆ లోపల బ్లడ్ అంతా ఎక్కించి పేషెంట్ మనకి టేబుల్ మీదకి వస్తారు. అండ్ దెన్ వీ స్టార్ట్ డిసెక్టింగ్ ద ప్రాక్సిమల్ పార్ట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ చెయ్యికి టీం ఒక వేరుగా వాడాలి, ఇంకా హ్యాండ్ ఒక టీం ఉండాలి. ఈ 2 టీంలు ఒకసారి మళ్ళా కలుస్తారు ఎక్కడ కరెక్ట్ గా చెయ్యి అతికించేటప్పుడు. దెన్ వి వర్క్ యాజ్ అ టీమ్ అండ్ వి గెట్ ద థింగ్స్ డన్. ఇప్పుడు ఫస్ట్ ఎవరికైనా చెయ్యి అటాచ్ చేయాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ సార్.